హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ you99. ఈరోజు వీడియోలో టేస్టీగా బచ్చల కూర పచ్చడి ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను. నేను ఒక 3 కట్టల వరకు బచ్చల కూర తీసుకొని ఇలా నీట్గా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీ కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. నేను ఒక 6 to 7 వరకు వేసానండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసేసుకోండి. ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనం ముందుగా కడిగి పెట్టుకున్న బచ్చల కూర ఆకును వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరొక 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇది కూల్ అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బచ్చల కూరను వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి మనం పోపు రెడీ చేసుకుందాం. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే ఒక 4-5 వెల్లుల్లి ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. కొంచెం ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపును మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్లోకి యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బచ్చలి కూర పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.